గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి మళ్ళీ విఆర్ఓ విఆర్ఏలు బీఆర్ఎస్ హయాంలో రద్దు, ఇతర శాఖలోకి సర్దుబాటు. గతంలో ప్రభుత్వం ప్రజల మధ్య వారధులుగా సేవలు, వందల ఏళ్ల భూములు కాపాడిన రెవెన్యూ ఉద్యోగులు పునరుద్ధరిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం పెద్దల తప్పులు బయటపడతాయని రెవెన్యూ ఇచ్చిన సంస్కరణ పేరుతో తెచ్చిన ధరని ఓ తప్పుల తడక, పోర్టల్లోని లొసుగులతో సర్కారు భూములు మాయం, బీఆర్ఎస్ తొత్తులకు కట్టబెట్టిన వాటిని పేదలకు ఇస్తాం, ప్రతి ఉద్యోగికి 5వ తేదీలోపే జీతం పడేలా చర్యలు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు. డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్లు ఆవిష్కరించిన మంత్రి అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ధరణి సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో దానిలో లచ్చిరెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి చాలా విషయాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా విషయాలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే దానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణం. ప్రభుత్వ ఉద్యోగులు చాలా రిస్క్ చేశారు, తమ లైఫ్లను తమ కెరీర్ను కూడా పణంగా పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైందని చెప్పేసి చాలా పలు విషయాలను కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా. సో ఇందిరమ్మ రాజ్యం ఈరోజు కాంగ్రెస్తోనే సాధ్యమని ఈరోజు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి కనబడతా ఉన్నాయి. సో మొత్తానికైతే మళ్ళా విఆర్ఓ వ్యవస్థ విఆర్ఏ వ్యవస్థ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంచిదే, ఎందుకంటే ఆ విఆర్ఓ కనుక వస్తే ఎవరి భూమి ఏందనేది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. దానికి ఇంకా సమస్యలు రానిరావు, పరిష్కారం ఎందుకు తెలిసిపోతుంది, దాన్ని బట్టి చెప్పొచ్చు ఏందనేది. రాష్ట్రంలో మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ రానుందా? గతంలో ప్రకటించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టిందా? బీఆర్ఎస్ సర్కారు హయాంలో తొలగించిన వ్యవస్థను పునరుద్ధరించనుందా? గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు నడుం బిగించనుందా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం హైదరాబాద్లోని డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యంగా పేర్కొన్నారు. సో ఇందిరమ్మ రాజ్యం అవి చాలా చాలా విషయాలు మాట్లాడండి వాస్తవం చెప్పాలంటే. సో చూద్దాం ఏమవుతుందో.